నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన 100% విజయవంతమైంది. ప్రధాని మోదీ పర్యటన ఫలితంగా దాదాపుగా 3.5 లక్షల కోట్ల రూపాయల మేర భారత్కు పెట్టుబడులు రానున్నాయి. ప్రధానంగా ఇంధనం, సెమీ కండక్టర్లు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు ముందుకొచ్చాయి. అంతేకాదు ఈ పర్యటనలో 50కి పైగా అంతర్జాతీయ పేరొందిన వివిధ కార్పొరేట్ సంస్థల సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ఆయా కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్న వివిధ రంగాలకు సంబంధించిన వారితో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జరిపిన 5 దేశాల పర్యటన ముగిసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇటలీలో ప్రధాని మోదీ పర్యటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం కాగా ఇటలీతో ముగిసింది. ప్రధాని మోదీకి విదేశీ పర్యటనలు కొత్త కాదు. అయితే ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళినా భారతదేశానికి ఏ విధంగా లాభం చేకూర్చాలి అనే మైండ్ సెట్ తోటే ప్రధాని మోదీ వ్యవహరిస్తూ ఉంటారు. ఈసారి అదే జరిగింది. ప్రధాని 5 దేశాల పర్యటన 100% విజయవంతమైంది. దేశానికి పనికొచ్చే అనేక ప్రయోజనాలు ఈ సందర్భంగా ప్రధాని సాధించారు. భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సదరు 5 దేశాలు ముందుకొచ్చాయి. దాదాపుగా 3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు భారత్కు పెట్టుబడులు రానున్నాయి. ప్రధానంగా ఇంధనం, సెమీ కండక్టర్లు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ముందుకొచ్చాయి. ఐదు దేశాల పర్యటన సందర్భంగా 50కి పైగా అంతర్జాతీయంగా పేరొందిన వివిధ కార్పొరేట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ఆయా కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న వివిధ రంగాలకు సంబంధించి వారితో మోదీ చర్చలు జరిపారు. తాజా పర్యటన సందర్భంగా అనేక దేశాలతో సెమీ కండక్టర్ రంగంలో భారత్ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది. ఇందులో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహకారం ముఖ్యమైనవి. కాగా ప్రధాని తాజాగా జరిపిన 5 దేశాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఉద్రిక్తతలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక స్థిరత్వం సాధించడం చాలా కీలకంగా మారింది. దీంతో భారతదేశాధినేతగా 5 యూరప్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పటంపై ఏ ఒక్క దేశమూ సురక్షితంగా లేదు. ఆర్థిక పరిస్థితులు అందుకు కారణంగా భావించొచ్చు. అమెరికా అధినేత ట్రంప్ అవలంబిస్తున్న విధానాలతో అన్ని ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అప్రకటిత చమురు సంక్షోభమే. చమురు ధరల పెరుగుదలతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చమురు సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించేందుకు ప్రధాని హోదాలో మోదీ చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇంతటి సంక్షోభ సమయంలో కూడా చమురు అలాగే గ్యాస్ ధరలు కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అమెరికా విధానాలతో పెరిగిన చమురు ధరలు తట్టుకునేందుకు యూరప్ దేశాలతో మైత్రిని ఒక అవకాశంగా ప్రధాని తీసుకున్నారు. పశ్చిమాసియా దేశాలతో మైత్రికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఆయన చాలా వరకు విజయవంతమయ్యారు. ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకు తీరాలి. చమురు ధరలు ఎడాపెడా పెరుగుతున్న సమయంలో భారత్కు అండగా ఉండేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. ఇదంతా ప్రధాని మోదీ సమర్థవంతమైన దౌత్యం కారణంగానే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కాగా భారత్, యుఏఈ మధ్య చమురుకు సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో ముఖ్యమైనది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఒప్పందం. దీన్నే వాణిజ్య చమురు నిల్వ ఒప్పందం అంటారు. అంటే చమురు నిల్వల స్థలం భారత్ది. కాగా అందులో నింపే ముడి చమురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దవుతుంది. అయితే చమురు నిల్వలు ఉపయోగించుకునే తొలి హక్కు భారత్కే ఉంటుంది. అంతేకాదు తాజా ఒప్పందం ప్రకారం యుఏఈకి చెందిన జాతీయ చమురు సంస్థ అడ్నాక్ భారత్లో వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో భాగస్వామిగా మారుతుంది. అలాగే సదరు చమురు నిల్వలు ఏకంగా 30 మిలియన్ బ్యారెళ్లకు పెంచేందుకు కూడా యుఏఈ అంగీకరించింది. కాగా యుఏఈతో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్కు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే ముడి చమురు కొని నిల్వ చేసే ఆర్థిక భారం భారత్కు తప్పుతుంది. సదరు నిల్వ ఖర్చు మొత్తంగా యుఏఈ భరిస్తుంది. అంతేకాదు చమురు నిల్వల కోసం భారతదేశ స్థలాన్ని వాడుకుంటున్నందుకు గాను పెద్ద అమౌంట్లో యుఏఈ అద్దె కూడా చెల్లిస్తుంది.
అలాగే ఇక్కడ ఒక వెసులుబాటు కూడా ఉంది. దాదాపు 3 మిలియన్ బ్యారెల చమురును భారత్ ఉచితంగా వాడుకునేందుకు అనుమతి కూడా లభిస్తుంది. అలాగే చమురు నిల్వ భారత్ భూభాగంలోనే ఉంటుంది కాబట్టి అత్యవసర సమయాల్లో ఓడల కోసం వేచి చూడకుండా కేవలం కొన్ని గంటల్లోనే పైప్ లైన్ ద్వారా దేశీ రిఫైనరీలకు సదరు చమురు తరలించవచ్చు. కాగా ప్రధాని మోదీ తాజా స్వీడన్ పర్యటన 2 దేశాల సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా రక్షణ సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత్ స్వీడన్ సంబంధాల్లో కీలక మార్పుకు ఇదొక సంకేతంగా నిలుస్తుంది. ఇప్పటి వరకు భారత్ స్వీడన్ మధ్య ఆయుధ సరఫరా కొనుగోలుదారు సంబంధమే ఉండేది. కాగా ప్రస్తుతం సీన్ మారింది. 2 దేశాలు ఉమ్మడిగా ఆయుధాల అభివృద్ధి, కొత్త అస్త్రాల ఆవిష్కరణ, స్థిరమైన ఉత్పత్తి, ఎగుమతుల వృద్ధి వైపు అడుగులు వేయటం ప్రారంభించాయి. ఇక ఇటలీ పర్యటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు భారత్, ఇటలీలు ఒక నిర్ణయానికొచ్చాయి. అలాగే రక్షణ రంగంలో సంయుక్త డిక్లరేషన్ ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల మార్పిడిని మరింతగా విస్తరించాలని భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన సూపర్ డూపర్గా విజయవంతమైంది.